ఫ్రెండ్స్, మేము బీటెక్ ఫైనల్ ఇయర్లో అయితే మా క్లాస్మేట్స్ అంతా కలిసి ఒక కేరళ ట్రిప్ అయితే వేసాము. సో అప్పుడు అయితే వ్లాగ్ అయితే వేసాము, 1 డే వ్లాగ్ అయితే వేసాను. మీరు కూడా చూస్తే ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పెట్రోల్ కోసం అయితే ఇక్కడ ఆపాము ఫ్రెండ్స్. చూడొచ్చు మన ఇలా అయితే మనకైతే సన్ రైజ్ ఎలా ఉందో. ఎగ్జాక్ట్గా ఘాట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే మేమైతే ఫ్యూయల్ స్టాప్కి అయితే అయ్యాము. ఘాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క వ్యూ అయితే చాలా అందంగా ఉందని అయితే చెప్పచ్చు. చూడండి మీరు కూడా, మీకు కూడా ఎలా ఉందో. మున్నార్లో చేరుకున్నాము. మున్నార్లో అయితే లోకల్ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి బయలుదేరుతాము. అయితే జీప్ సఫారీ అయితే బయలుదేరుతున్నాము. మన వాళ్ళు ఇంకా వెనకాల ఉన్నారు. మున్నార్ నుంచి అయితే బయలుదేరి ఫస్ట్ ఫోటో పాయింట్కి అయితే బయలుదేరుతున్నాము. ఫోటో పాయింట్ అయితే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు మీరైతే. మున్నార్ మనం తీసుకున్న రూమ్ నుంచి అయితే మన ఫోటో పాయింట్ అయితే ఫస్ట్ స్టాప్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఫోటో పాయింట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అంతా ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారంతా. షాపింగ్ కూడా ఆపోజిట్లో అయితే ఉన్నాయి. మనకి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఏం కావాలన్నా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనం అయితే మట్టుపట్టి డ్యామ్కి అయితే వచ్చాము. ఈ డ్యామ్ పొడవు అయితే మనకు 24 మీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. వెడల్పు అయితే 274 మీటర్లు అయితే ఉంటుంది. డ్యామ్ అయితే ఇడుకి డిస్టిక్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అయితే సప్లై చేసేకైతే ఎక్కువ వాడతారు. ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ. చూడండి మీరు కూడా ఒకసారి. షాపింగ్ ఏరియాస్ కానీ అన్నీ ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఇక్కడైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. స్వీట్స్, టీ పొడి ఇక్కడ ఫేమస్గా టీ పొడ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి మీకు ఇక్కడ. ముందరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. మంచి వ్యూ పాయింట్స్ అయితే చూద్దాం. మనం అయితే మట్టుపట్టు వ్యూ పాయింట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడొచ్చు మట్టుపట్టు వ్యూ పాయింట్, మట్టుపట్టు డ్యామ్ వ్యూ పాయింట్. ఫొటోస్ అయితే చూస్తున్నారు. ఇప్పుడే మనం అయితే జెట్ స్కీ పాయింట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం బోట్ రైడ్ కానీ జెట్ స్కీ కానీ చేయాలనుకుంటే ఇక్కడ కిందికి వెళ్ళొచ్చు. చూడొచ్చు. ఇప్పుడైతే మనం కిందికి పోయి మీకైతే వాటర్ చూపిస్తాను ఎంత ప్యూర్గా ఉన్నాయో. పెడల్ బోటింగ్ పర్ పర్సన్ వచ్చేసి 400 ఫ్రెండ్స్. 2 వీలర్ 20 రూపీస్. చూడొచ్చు వాటర్ అయితే మీకు చాలా ప్యూర్గా ఉన్నాయి. కొండల మధ్యలో వాటర్ కాబట్టి చాలా బాగుంటాయి. చూడొచ్చు టీ ఎస్టేట్ కానీ. అక్కడైతే కొందరు పెడల్ బోటింగ్ అయితే వెళ్ళారు. చూడొచ్చు. అలా మీకైతే ఒక రౌండ్ అయితే తీసుకెళ్తాడు. ఓ
చూడచ్చు ఫ్రెండ్స్, ఏది జెట్స్ కి వచ్చేసి 850 రూపీస్. 3 రౌండ్స్ అయితే చెప్తాడు మనల్ని ఇలా. చూడొచ్చు డ్యామ్ లో నీళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకైతే పార్కింగ్ బోటింగ్ ఇక్కడైతే ప్రైజెస్ అయితే ఉన్నాయి. పెడల్ బోటింగ్ పర్ పర్సన్ వచ్చేసి 400 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉన్నాయి. ఈ డ్యామ్ దగ్గర అయితే అంతా చూసేసుకొని మేమైతే నెక్స్ట్ ఎకో పాయింట్ దగ్గర అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. చూడొచ్చు మా బాయ్స్ అయితే, మా వేర్లోని బాయ్స్ అంతా యాక్టివ్గా ఉన్నారు. అందరూ వేసుకొని చూడొచ్చు అన్న అయితే ఫామ్ లో తొక్కి పడేస్తున్నాడు. ఇప్పుడు ఎకో పాయింట్ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ మేమంతా. ఇప్పుడు మనమైతే ట్రీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ట్రీ ప్లాంటేషన్ లో మనం చూపిస్తాం మీకు కూడా ఎలా ఉంటుందో. ఇప్పుడే టీమ్ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. 5 నిమిషాల జర్నీ ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఎకో పాయింట్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్. కుడల డ్యామ్ కి అయితే వచ్చాము. మా బాస్ అయితే ఫుల్ హైలో ఉన్నారు. ఇప్పుడు ఇదే హైలో మనం అయితే వెళ్ళి కుడల డ్యామ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. కుడల డ్యామ్ అయితే వచ్చేసి మనకు 26 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. అండ్ 259 మీటర్స్ అయితే వెడల్పు, అంటే మనకు గేట్స్ ఆ లెంత్ అయితే 259 మీటర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కూడా వెళ్ళి చూస్తాం ముందర. చాలా బాగుంది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ లెవెల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు వాటర్ అయితే చాలా హైగా అయితే వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే సమ్మర్ స్టార్టింగ్ వస్తేనే ఈ విధంగా ఉందంటే మనం ఒకసారి వింటర్లో వస్తే ఈ విధంగా అయితే ఊహించుకోవచ్చు మీరైతే. చూడొచ్చు ఫ్రెండ్స్, వాటర్ అయితే చాలా హైలోకి అయితే వచ్చాయి. నుంచి వాక్ చేసుకుంటూ వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చెట్లు చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనం కుండాల డ్యామ్ నుంచి అయితే వెళ్ళిపోతాము. మన వ్యాన్ వచ్చింది. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. బాయ్. మనమైతే కుడాల డ్యామ్ నుంచి మన హోటల్కి అయితే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. కుడాల డ్యామ్ నుంచి మన హోటల్ అయితే అప్రాక్సిమేట్గా 25 to 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన రిటర్న్ జర్నీ అయితే మార్నింగ్ ఏ రూట్స్ ఏ ప్లేస్ అయితే కవర్ చేసామో అదే రూట్లో అయితే ఉంది. ఇప్పుడు మన రిటర్న్ జర్నీ కూడా మనకైతే ఇప్పుడు అప్రాక్సిమేట్గా 40 మినిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన జర్నీ అయితే. మీకు హోటల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే మేము తీసుకునేది ఇప్పుడే మేమైతే రూమ్లో ఫ్రెష్ అయితే క్యాంప్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. క్యాంప్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఫస్ట్ టైం ఇలా క్యాంప్ ఫైర్కి అయితే వెళ్ళడము. చూద్దాం అక్కడ వెళ్ళాక ఏం జరుగుతుందో, ఎలా వెళ్తామో చూస్తాను మీకు కూడా. పదండి ఫ్రెండ్స్. అంతా క్యాంప్ ఫైర్ దగ్గర అయితే రెడీగా ఉన్నారు. ఇంకా అందరు రాలని క్యాంప్ ఫైర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేసేకి చాలా ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు.
ఇప్పుడైతే స్టార్ట్ అయింది, అంత ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. That's it for today video guys. Hope you guys enjoy this video. Stay tuned to my channel Life and Days in the